హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామబ్బా! మీ ముందుకు కొన్ని రోజులుగా రాలేకపోయామని కొంచెం బాధైతే ఉంది ఫ్రెండ్స్. 5, 6 రోజులవుతుంది వీడియో అప్‌లోడ్ చేయక. అందరూ అడుగుతున్నారు, "ఏమైందండి ఇంత లేటు? ఏమైందండి ఇంత లేటు? లత గారు వీడియో అప్‌లోడ్ చేయండి" అని చాలామందైతే కామెంట్లు చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ మీ అభిమానానికి. కానీ కొంచెం బిజీ ఉండడం వల్ల మేమైతే వీడియో అప్‌లోడ్ చేయలేకపోయామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు. వీడియో అయితే చాలా లెంత్ ఉండబోతుందండి. ఈ వీడియో అయితే మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. మీరైతే వెంటనే చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మన ఛానల్ నుంచి మీకు రావాలి అంటే మాకైతే మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటండి మమ్మల్ని చూసి మీరు ఇలా తయారై వచ్చారేంటా అని షాక్ అవుతున్నారా? అయితే ఈ వీడియోలో స్పెషల్ ఉందండి, శ్రీమంతం స్పెషల్. అందుకే ఇలాగే ఇదే బట్టల మీద అయితే వచ్చేసాం మీ ముందుకు. మీరు మా ఛానల్లో ఇంతగా వీడియోలకి చాలా కామెంట్ చేస్తున్నారు, కానీ మేము కొన్ని వీడియోలకు కామెంట్లకు రిప్లై ఇవ్వలేకపోతున్నామండి. అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు, అంతగా కామెంట్ చేసి అభిమానిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. అయితే శ్రీమంతం వీడియో స్పెషల్ ఉండబోతుంది. ఈ వీడియోలో మీరైతే చూసి చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు కూడా కొత్తగా వచ్చాం మేమని కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కొంతమంది బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు చెప్పలేకపోయామండి. సారీ, ఎందుకంటే 5-6 రోజుల నుంచి వీడియో చేయలేకపోయాం కదా, అందుకే మీకు విషయం చెప్పలేకపోయామండి. చింతిస్తున్నాం దానికి. మేము ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మేము వీడియోలు చేస్తూ ఉంటాం. లెంత్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. వీడియో అయితే చాలా కష్టపడి చేశాము. మీరైతే ఖచ్చితంగా లైక్ చేస్తారని అయితే నమ్ముతున్నాం ఫ్రెండ్స్. మీరు ఈ ఛానల్కి, ఈ వీడియోకి మేము అనుకున్నంత వ్యూస్ అయితే వస్తే, లైక్స్ అయితే వస్తే మేము మళ్ళీ మంచి వీడియో మీ ముందుకు త్వరలోనే తీసుకొస్తాం ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఎవ్వరు బాధపడొద్దు ఫ్రెండ్స్. సారీ, మీకు విషయం చెప్పనందుకు మేమైతే చాలా చాలా బాధపడుతున్నాం. మీరైతే ఇప్పటి నుంచి ఒక్కో రోజు ముందు, 2 రోజుల ముందే మీరు డేట్తో మెన్షన్ చేస్తే మేము ఖచ్చితంగా మీకైతే విషయం చెప్తాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి పేరుని మేమైతే మెన్షన్ చేస్తే వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని చెప్పలేకపోతున్నాం. అయితే లైవ్ ఇచ్చే అవకాశం ఉంటే లైవ్లో మాత్రం కొంత మీ పేర్లు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాం. కొంచెం ఈ మధ్య బిజీ ఉండడం వల్ల వీడియోలు చేయలేకపోయాం. మీకు ఇప్పటి నుంచి కంటిన్యూగా 2 రోజులకు ఒకసారి వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి. అంతే సరిగ్గా నిల్చున్నమ్మా. స్మైల్, ఫోకస్. ఇటు చూడండి, అందరూ షార్ట్ రెడీగా ఉంది. అందరూ నవ్వాలి, మంచిగా నవ్వండి. ఓ ఫోటోలో పిల్లగా, నన్ను ఇగో నర్సక్కను మంచిగా ఈ ఫోటో మేమందరం రావాలి. మంచిగానే తీస్తున్నామ్మా. ఇంకా నీకు వంక పెట్టాలనా? తెల్లగా పొడువుగా జుట్టు భలే ఉన్నది, సూపర్ వస్తున్నది. మంచిగా నిలవాడు ముసలవా. నీ జిమ్మడి పోను, నన్ను ముసలవా అంటవేమ్రా? మరి ముసలమ్మ కాకపోతే 16 ఏళ్ళ పడుసు పిల్లవా ఏమి? మొన్ననే 50 ఏళ్ళు పడ్డాయి. అప్పుడే నేను ముసలిదాన్ని అయినా అండ్రా? నీ కంటికి ముసలిదానిలా కనబడుతున్నా అండ్రా? నల్లికుంట్ల బాలుగా. ఈ ముసల్దానికి చిన్న సోకులు లేవు. ఆ ముసలోడు ఎట్లా నెగులుతున్నాడో మరి. తీసిన ఇంకా అలగకు. 16 ఏళ్ళ పడుసు పిల్లవేలే నువ్వు. అట్లా రా మరి దారికి. నేను చక్కగా అందంగా రావాలి అందరికంటే. ఆ లతను పక్కకు పెట్టి ముసల్దానికి శ్రీమంతం చేస్తే అయిపోయేది కదా. ఈ రాజా మామూలుగా లేదు కదా ముసల్దాన్ వేషాలు. ఈ మల్లకకు ఏడవైనా ఆత్రమే. దెబ్బ తిందామంట అని ఫోటో దిగనికి ఎట్లా పోతుంది చూడు. మల్లక్క జరావు, ఇంకా ముట్టించేది ఉంది. అప్పుడే ఎందుకు ఫోటో దిగనికి పోతున్నావు? జరసేపు ఆగక్క. ఆడపోయినా ఈ నర్సిదే పెత్తానం ఇక. అబ్బాబ్బాబ్బా సాగించుకుంటున్నది. తమ్మి ఇక అంత అయిపోయింది. బొట్టు పెట్టినా, ఇగో బట్టలు ముట్టించిన, పూలు పండ్లు ముట్టించిన, అంత అయిపోయింది. ఇక నా కార్యక్రమం అయితే ఇక మీరు ఫోటోలు దిగుతారేమో, దిగుండి ఇక. అయ్యో, నువ్వు కూడా దిగాలి నర్సక్క. ఇట్లా నిలబడి అందరం ఒక ఫోటో దిగుదాం. అవో గంగా, లేట్ అయింది. దాదా ఫోటోలు దిగుతున్నాం ఇప్పుడే, నీకోసమే ఎదురు చూస్తున్నా. జర పక్కకు జరుగు నర్సక్క, ఈ చీర ముట్టిస్తా. అవో ముట్టియే, నువ్వు ముట్టియకపోతే ఎట్లా? ఇద్దరు జిగిరి దోస్తులైరి. చూసినా గంగ రాగానే దా ఫోటో దిగుదాం, ఇప్పుడే వచ్చినవా, నీకోసమే ఎదురు చూస్తున్నా నొగలవాడుతున్నది లత. నేనేమో వచ్చి ఫోటో దిగుదామంటే నన్నేమో వద్దు జర ఆగు అంటున్నారు. చిన్న నల్లికుంట్లలుగా వీళ్ళంతా. ఈ పనికి మాలిన ఫంక్షన్కి వచ్చిన నేను. పోతాటు నా దగ్గర కూడు లేదా ఇంట్లో.
ఆగో ఎందుకు పోతున్నావు మల్లక్క? ఆగు, అందరం కలిసి ఒక ఫోటో దిగుదాము. పోతున్నావు గట్లా? మరి మీరే ఫోటోలు దిగబట్టరి, మీరే గిఫ్ట్లు పెట్టుకోబడతారు. ఇక నేను ఎందుకు తమ్మి ఈడ ఉండి పోతున్నిగా. అందరూ మనోళ్ళే మల్లక్క, అట్లా అనద్దు, బాధపడద్దు. దా దిగుదాం దా అందరం. సరే పట్టిగా నువ్వు అన్నవాని ఉంటున్నిగా. రాజు, లత పైన చెయ్యి. అమ్మ లత, నువ్వు రాజు వైపు చూడు. కొంగులో ఎగిరే పైకి పోజ్ మార్చలేం ఇప్పుడు. లత, ఇప్పుడు నువ్వు ఒక్కదాని షార్ట్ లో ఉంటావు. నీ కొంగు ఎగిరే పైకి ఎగిరే లెఫ్ట్ లెగ్ కొంచెం బ్యాక్ పెట్టు. ఇట్లా చిన్నగా స్మైల్. లత కూర్చో అమ్మ. ఇప్పుడు నువ్వు పక్కనే రాజా, నువ్వు కూర్చో ఇద్దరు నా వైపు చూడండి. అలా వంగిపోగా, ఎందుకట్లా వంగిపోతుంది రాజా? నువ్వు సరిగ్గా కూర్చో. మంచి ఇటు వైపు చూడండి, ఇద్దరు నా వైపు చూసి అవ్వండి. లత, తింటివా లేదా నర్సక్క? ఇంత తొందరగా వస్తుంది? తిన్నా. నాకేం సిగ్గా? మంచిగా అయినాయా మరి వంటలు? చాలా బాగా అయినాయి. కూరగాయలు అన్నీ బాగా అయినాయి. మటన్ చికెన్ అన్నీ మంచిగా అయినాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. రాజా మంచిగా గ్రాండ్గా చేసింది శ్రీమంతం అయితే. అమ్మ లక్కనే కకృతి దానిలా వేస్తుంది. ఆడిపోయిన ఆత్రం అంటే ఆత్రం దానికి. తింతందుకు ఆత్రమే, ఫోటోలు దిగుతందుకు ఆత్రమే. ఆత్రం చేస్తుంది. ఆడిపోతుందో ఏమో. ఇద్దరే ఉంటారు, ముసలోడు ముసలిది. ఏడవైన ఇంత నిమ్మలాగా కూర్చొని నిమ్మలాగా ఉండొచ్చు కదా. ఎందుకు అట్లా టెన్షన్ చేస్తుంది? పోనీగా మళ్ళాకని ఏమంటావు? ఇక మనస్తత్వమే అలాంటిది ఆమెది. తింటివా లేదా నర్సక్క? తిన్నా తమ్మి. నాకేం సిగ్గా? నా ఇంట్లో తిన్నట్టే తింటా. నాకేం సిగ్గు పడతా? ఏం తిండి కాడ? మేము ఒకటే కదా, వేరునా సిగ్గుపడడానికి? అదే అంటున్నా, అంత తొందరగా వస్తేవి ఫోటోలు దిగంగానే ఇటే వస్తేవి. తిన్నవా లేదా అని అనుకుంటున్నా. తిన్నా, కడుపు నిండా తిన్నా. వాళ్ళకి తినబెట్టినా. మా హరిత వచ్చింది, పోరడు వచ్చిండు, వానికి తినబెట్టినా. మల్లక్కకు వాళ్ళకు తినబెట్టినా. నేనే పెట్టినా, వడ్డించిన, తిన్నా. నేను వడ్డించుకున్నా, తిన్నా తమ్మి. అబద్ధం ఎందుకు? తిన్నా కాడ తినలేదు అనద్దు. అంత మంచి జరిగింది తమ్మి. ఇక నేను పోయొస్తా మరి. ఇక ఏం చేస్తున్నారు సక్క? ఇంటికి పోయి ఉండు చేసేపు. ఇంకేం చేసేది ఉందని లత, ఇక పోయొత్తాము. ఇక మా ఆయన కొత్తింటి కాడికి పోయిండు. ఆయన వచ్చేకాలం మళ్ళీ ఇంట్లో ఉండాలి నేను. అలసిపోయి వస్తాడు, ఇంత తినబెట్టాలి. ఇక ఇంకేమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి. మరి గిన్నె కదా వస్తా, ఇట్లా ఫోన్ చేస్తే ఇట్లా ఆల్తీడా. సరే మరి, ఇక ఏదన్నా అవసరం అయితే పిలుస్తా పో నర్సక్క. ఏమి లత బంగారం, ఏమనిపిస్తుంది ఇప్పుడు? అంత మంచి జరిగిందా? నీ మనసుకు మంచిగా హ్యాపీ అనిపిస్తుందా? ఏమనిపిస్తుందో చెప్పలేదు? అంత సంతోషమేనండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. నా శ్రీమంతం ఇంత గ్రాండ్గా చేస్తారని నేను అనుకోలేదండి. నీ సంతోషమే కదా నేను కోరుకునేది. ఇంతకంటే ఎక్కువ ఆనందం ఏముంటుంది చెప్పు నాకు. చాలా సంతోషంగా ఉందండి. అమ్మ నాన్న లేరని లోటు కూడా నాకు లేదండి. మీరు అన్ని విధాలా నన్ను ఫుల్ హ్యాపీగా చేస్తున్నారండి. ప్రతి ఒక్క విషయంలో నన్ను సంతోష పెట్టడానికి చూస్తున్నారండి. నేను ఎంత అదృష్టవంతురాల్ని కదండి. అవును దోస్తులు, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు శ్రీమంతం చేసినందుకైతే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంది. కానీ మీరు మాత్రం వెనుకబడిపోతున్నారు. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు దోస్తులు. ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థమవుతలేదు. వీడియోస్ నచ్చట్లేదా మీకు? కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. బాగున్నాయని అంటున్నారు కదా. స్టోరీస్ అయితే చాలా బాగున్నాయండి. మీ స్టోరీస్ మేము కంటిన్యూగా చూస్తున్నాము అని మీరైతే కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. మాకైతే మీ కామెంట్ చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది ఈ మధ్య మేము వీడియో చేయలేకపోయాము, విషెస్ చెప్పలేకపోయాము. సారీ చెప్తున్నామండి. దానికైతే మేము కొంచెం బిజీ ఉండడం వల్ల, అందులో ఇంకోటి వీడియోస్ చేస్తున్నా కూడా లైక్లు చాలా తక్కువ రావడం వల్ల, ఇంత కష్టపడి చేసినా లైక్ రావట్లేదని చెప్పేసి కొంచెం వీడియో అయితే నిర్లక్ష్యం చేస్తాము. మళ్ళీ ఇప్పుడు పెద్ద వీడియోస్ పెట్టండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఈరోజు చేయడానికి ముందుకు వచ్చాము. మీరు ఇలాగే ఇప్పటివరకు ఇలాగా మాకు సపోర్ట్ చేశారు. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఎంఎన్ కార్టూన్ ఇంకా ముందుకు తీసుకెళ్దాము. ఇంకా ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేస్తే ఇంకా
మంచి మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ అందరికన్నా ముందు ఉండే ఇప్పుడు కొంచెం డల్ అయిపోతుంది. ఎందుకంటే వీడియోస్కి లైక్ రాకపోవడమే మెయిన్ కారణం. మాకు ఇంట్రెస్ట్ కూడా కలగాలంటే లైక్సే రావాలి. సారీ ఫ్రెండ్స్, వీడియోస్కు మీరు కొంతమంది కామెంట్ చేశారు విసిట్ చెప్పమని. మేము వీడియోస్ అయితే 2-3 రోజుల నుంచి చేయలేకపోయాం. అందుకే మీ కామెంట్ రిప్లై ఇవ్వలేకపోయాం. సారీ. ఇప్పటి నుంచి ఎవరికైతే విసెస్ ఉంటుందో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఖచ్చితంగా. మాకు లైక్స్ మంచిగా వస్తే ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి మీకు. అవునండి, మొన్న వీడియోకి అయితే చాలా తక్కువ లైక్స్ వచ్చాయి. వీడియో చేయాలనిపించట్లేదు ఫ్రెండ్స్. మీరు ఎందుకు ఇలా మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు? ప్లీజ్ లైక్ చేయండి. మేము ఇలాగే కంటిన్యూగా వీడియో చేయాలి అంటే మీ లైకులు మీ కామెంట్లతోనే మాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు మంచి స్టోరీస్ అయితే మీకు ఇస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంతగా అడుగుతున్నందుకు ప్లీజ్ మీరు వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉన్నా కామెంట్ చేయండి. మేము నెగిటివ్గా అయినా సరే చేస్తే మీరు మాకు సరి చేసుకోమని చెప్తున్నారని అనుకుంటాము. మీరు మాత్రం ఫీల్ అవ్వద్దు ప్లీజ్. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం ఫ్రెండ్స్. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ మనసుకి ఎంత కొంత బాధ అనిపించింది. 2 రోజుల నుంచి విషెస్ చెప్పలేము, అందుకే చెప్పలేకపోయాము. సారీ. అందరికి ఇక నుంచి విషెస్ అయితే చెప్తాం ఫ్రెండ్స్. వీడియో చేస్తే ఖచ్చితంగా విషెస్ చెప్తాం. ఇది ఒక్కటి గమనించండి. వీడియో మేము చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోకి ఇంట్రడక్షన్ వీడియోలో మీ విషెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీడియోస్ చేయకపోతేనే మీకు విషెస్ ఉండదు. ఆ రోజు వీడియో అయితే అప్లోడ్ అయితే ఖచ్చితంగా ఆ రోజు మీ బర్త్డే అయితే ఖచ్చితంగా చేస్తాము. ఒక రోజు ముందు చెప్పడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఒక రోజు అయినా సరే 2 రోజుల ముందు అయినా సరే డేట్ మెన్షన్ చేసి మీ బర్త్డే కానీ వెడ్డింగ్ డే కానీ మీరు వీడియో కింద కామెంట్లో మీ డేటు మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మేమైతే మీకు విషెస్ చెప్తామండి. ఇప్పటి వరకు అయితే చెప్పలేకపోయినందుకు చింతిస్తున్నాం. ఇక నుంచి మేము వీడియో చేస్తాం. మీరైతే ఈ వీడియోకి ఖచ్చితంగా మంచి లైక్లు వచ్చే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఏమిరా పిల్లగా పెళ్ళాం నిలిచి ఉండవు, అప్పుడే వచ్చి ముచ్చట పెట్టబడుతుంది. అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయిర్రిగా తిన్నారు కదా అని ఇట్లా వచ్చిన లతని ఇంట్లోకి తోలియనికి చెప్పు మళ్ళక్క. ముసలోనికి తీసుకోవడానికి ఒక 2 బూందీ లడ్డూలు ఇస్తావేమో అని వచ్చిన పిల్లగా. అయ్యో అదేం భాగ్యం, ఇస్తాపా మల్లక్క. నిజంగా నేను నర్సక్క అన్నట్టు ఈ మల్లక్క చాలా కకృతిదే ఉన్నట్టుంది. ఆమె తిన్నది కాక మళ్ళీ ముసలోనికి ఎంత ఇంట్రెస్ట్గా తీసుకుపోతున్నది చూడు. ముసలోని పేరు చెప్పి మల్లక్కనే తినడానికి అందరు అంటారు లోట పట్టుకొని పోయే మల్లక్క, లోట పట్టుకొని పోయే మల్లక్క అని. అందుకే ఇక తిన్న నుంచి ఇట్లా పోతుంది అన్నమాట. పోర్లందరూ ఎక్కిరిస్తారు అందుకే. నన్ను కొట్టకురో తిట్టకురో బావా సుబ్బులు బావా, నీ మీద ప్రేమ తగ్గదురో బావా సుబ్బులు బావా. అవును, దీనికి చెవులే ఈయన పాట ఎట్ల వినబడ్డది? ఏం లేదే పోషక్క, నీకు ఈ విషయం తెలుసా? లత శ్రీమంతం అయింది గ్రాండ్ గా, మరి నువ్వెందుకు రాలేవే పోషక్క? నాకెవడు చెప్తాడు ఎట్లెళ్ళుగాడు మంట్ల మల్లుగాడు. మీరు సోకుల తయారయ్యేటోళ్ళు పోతారు. ఇక నేనేమో ముసలిగాడిది నైతిని, ఇక నన్నోడుగా అంటాడు. గట్ల అంటవేమే పోషక్క, నీకెందుకు చెప్పరు? పెద్ద మనిషివి ఊరుకు. అందరూ నీతో మాట్లాడతారు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. ఈడ తొవ్వల కూర్చుంటావు, అందరిని అటకాస్తావు. మరి నీకెందుకు చెప్పరు? నీకెవరు కొంటున్నారని? ఏమో చెల్లా, కడుపు కడిగేసుకొని ఉన్నాము, ఇంట్లో తినమా పాడుగాదా. మేము కూడా మంచిగానే ఇద్దరికి గుడ్లు వండుకొని మటన్ చికెన్లు వండుకొని తింటాం. ముసలితనానికి ఇంకోనికి ఎట్టేది ఉంది. ఇవాడి రాసపాడి వాళ్ళ తిండి కోసం ఎదురు చూసుకుంటా కూర్చుంటా నేను. ఈ పోషక్క కొండ్రాల కొల్లిది ఏం ఎరగనట్టే మాట్లాడుతుంది. మళ్ళా వాడు చెప్పలేడు చూడు. వాడు ఊళ్ళో మంచిగాడా ఈడంగా తిరగడా మళ్ళీ ఒకసారి అని మాట్లాడుతుంది. ఇప్పుడేమో నేను వండుకొని తిననా అని మాట్లాడుతున్నది. ఇష్టం వచ్చినట్టు 2 రకాలుగా మాట్లాడుతుంది. ముసలి ముఖంది బక్క ముఖంలో చెప్పు. ఏమో బల గులుగుతున్నవేందే నోట్ల ఏమో బయటకు చెప్పు, నాకు కూడా వినబడేటట్టు మాట్లాడు. మరి బాగా వినొచ్చిరా? ఇక కడుపు కడిగేసుకునే పోయిండ్రేమో. ఇంకా గిన్నెలు బోకెలు ఎత్తుకొని రేపటి
రేపటికి మాపటికి తెచ్చుకొని ఉంటాయి. మా చుట్టుపక్కల ఉన్నాయి కదా ఇవి రెండు. మళ్ళీ వెళ్ళి అవి అయితే ఇక కడుపు కడిగేసుకునే పోతాయి. మళ్ళీ ఇంట్లోకి కూడా ఎత్తుకొచ్చుకోవచ్చు. ఇక అయితే అవి మొత్తం కానని మొక్కం గంపెడిగలంట కానని మొక్కం ముండలు. ఏం లేదు పోషక్క, మీరు తినరా? తింటారు, ఇద్దరాల మొగలకి మంచిగా వండుకొని తింటారు, మీరు ఓళ్ళకి ఎదురు చూడరు అంటున్న పోషక్క. మరి వాన్ తిండి కోసం నేను ఆశపాడి కూర్చుంటాను. తొక్కో బిక్కో ఇక లేనప్పుడు తింటాము, ఓరికి ఎదురు చూడము. గదేదో అలెక్క పికిలు అంట, అలెక్క పికిలు అది తెచ్చుకొని తిందాం అనుకుంటే ఇక దాంది ఆడికే ముగిసిపోయినట్టుంది కదా సంసారం. అయ్యో నువ్వేం కొంటవే? వాళ్ళ ధరలు ఆస్తులు అమ్ముకోవాలనే ఓయక్క. వాళ్ళు 500 ఉంటే 10,000కి అమ్ముతారే ఓయక్క. మరి అదే కదనే పోషక్క, రేట్లు మాత్రము ఆకాశాన్ని అంటుతాయి. ఎవడో కస్టమరు గిట్లనే రేట్ ఎందుకు గంత రేటు పెట్టి అమ్ముతున్నారు అని అడిగితే, నువ్వు పెండ్లాంతోని సంసారం చేస్తావురా, రేపు పెండ్లాం నీ దగ్గర ఉంటాదిరా, ఎక్కడ దింకపోతుందోరా, నువ్వు ఈ పికిలే కొంటలేవు, నువ్వు దాంతో సంసారం ఏం చేస్తావురా, అది ఇది అని అనవసరంగా నోరు వారేసుకుందంటనే పోషక్క. అడ్డమైన మాటలు తిట్టిందంట ఆ పోరి. ఉన్నదే ముత్తమంత కానీ గలీజ్ గలీజ్ మాటలు తిట్టిందంట. మొత్తం ఇక సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయిరాళ్ళు. నేను ఇంట్లో పచ్చికాయల కారం వండిన కానీ నా మూడు అబ్బా ఎంత బాగున్నదే, మటన్ చికెన్ కూడా వారదనుకుంటా, లొట్టలు వేసుకుంటా తింటాడు. గసికిపోయిన ముండల పికిళ్ళు నాకేటికి పెట్టుకొని వాళ్ళకి పెట్టుకొని ఓనికన్నా పెట్టుకొని గట్ల మాట్లాడిన పికిళ్ళు నేను కొన తల్లి, గంత రేట్లు పెట్టి నేను కొన. గట్ల మాట్లాడుతున్నవేంది అని అంటే కూడా మళ్ళా తల్లిని కూడా తిట్టిండ్రంటనే అక్క. వాళ్ళు 3 అక్కజెల్లన్లు ఉంటారంట. వాళ్ళు 3 అక్కజెల్లన్లు కూడా గిట్లాంటి మాటలే మాట్లాడుకొని బతుకుతారట. పికిళ్ళు అమ్ముకునేటోళ్ళు, ఏదో బిజినెస్ చేసుకునేటోళ్ళు గిట్లాంటి మాటలు మాట్లాడతారని అందరు అంటున్నారే పోషక్క. గట్లాంటి మాటలు గాలే మాట్లాడతారు, మనకు రావు అట్లాంటి మాటలు. పికిళ్ళ మనవాడ అల్ల మొక్కల మనవాడ. అవునే పోషక్క, మంచిగా చెప్పినవు 2 ముచ్చట్లయినా కానీ ఆ లెక్క పికిల్ గురించి బాగా మాట్లాడినవే పోషక్క నువ్వు. గిట్లున్నారు చూడు వాళ్ళ పరిస్థితి. ఏమైంది లాస్ట్కు బిజినెస్ వాయే వాళ్ళ అన్నీ డిలీట్ చేసేసిర్రు. సోషల్ మీడియా నుంచి మొత్తం అన్ని డిలీట్ చేసిర్రు. ఇక మంచి పని చేసిర్రు, బాగా ఇది గట్లనే కావాలి వాళ్ళకు. మీరు ఇక మాయమాటలు నమ్మి ఈ పికీలు ఆ పికీలు అని ఆన్లైన్లో కొనుక్కుంటారు దోస్తులు. ఎందుకంటే అసలు మాయమాటలతోని అవి రేట్లు ఎక్కువ పెట్టంగానే అమ్మో ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా ఉండొచ్చు అని తినేరు, తెచ్చుకునేరు కూడా. అవి అడ్డమైన నూనెలతోని తయారు చేస్తారు. అవి ఇష్టం వచ్చినట్టుగా క్లీన్ ఉండదు, ఏముండదు, పిచ్చిగా తయారు చేసి అమ్ముతారు. మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. మీరు ఓమ్లా చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకొని తినండి దోస్తులు. ఎవరిని నమ్మకండి, ఈ రోజులలో ఎవరిని నమ్మేటట్టు లేదు. తీయగా మాట్లాడే వెనక నుంచి మనకు ఎన్ని పూట పొడిచేది కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండండి మరి. చెప్పింది నిజమే దోస్తులు, మీరైతే నిజంగా ఇంట్లో తయారు చేసుకునే తినండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఎండాకాలమే, ఇప్పుడే మామిడికాయలు మస్తుగా దొరుకుతాయి. ఇష్టం వచ్చిన తొక్కులు పెట్టుకోవచ్చు. మన తెలంగాణలో అయితే తొక్కులు అంటాము. ఇక వేరే దిక్కు పికిలు బొకిలు ఏదో ఒకటి అంటారు. ఇటు పేర్లు నాకు రావు, నేనైతే చదువుకోలేదు. కానీ ఇక మీకు ఇష్టం వచ్చింది పెట్టుకొని తినచ్చు. మస్తు మామిడికాయలు అయినాయి. ఈసారి అయితే మీకు ఇష్టం వచ్చిన తొక్కులు పెట్టుకొని తినండి. కానీ ఆన్లైన్లో గంట రేట్లు పెట్టి కొనుక్కోండి. మరి ఇంట్లో తయారు చేసిందే మంచిగా నీట్గా ఉంటుంది.
మనకు నచ్చినట్టుగా చేసుకుంటాం మరి. ఏం లేదు మామ, ఇప్పుడిప్పుడే తెల్లగా అవుతున్నా అనుకునే లోపు ఎండాకాలం వచ్చే. చూడండి త్రిశూల్, మీ వైఫ్ తిన్న ఫుడ్లో పాయిజన్ ఎక్కువ అవటంతో ఆ పాయిజన్ మీ వైఫ్ ఒళ్ళంతా పాకింది. సారీ టు సే దిస్ త్రిశూల్, మీ ఆవిడ బ్రతకడం చాలా కష్టం. ఏమండి, డాక్టర్ ఎలాగో నేను చచ్చిపోతానని చెప్పారు కదా, నేను చచ్చిపోయేలోపు మీకు కొన్ని నిజాలు చెప్పాలండి. ఏంటి కరీనావి? మన ఇంట్లో 50,000 పోయాయి కదా, అవి దొంగతనం చేసింది నేనేనండి. అలాగే మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలేయడానికి కారణం కూడా నేనేనండి. మొన్న మన ఇంట్లో జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా కారణం నేనేనండి. నేనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే చివరిది ఆఖరిది, లాస్ట్ వీక్ మీ ఫ్రెండ్ శేఖర్ తో మీకు తెలియకుండా ఊటీ ట్రిప్ కి కూడా వెళ్ళానండి. పోనీలేవే, అయిందేదో అయిపోయింది. నన్ను క్షమించండి. పోనీలేవే, ఏడవకు. నువ్వెలాగో చనిపోతున్నావు కాబట్టి నేను కూడా నీకు నిజం చెప్పాలి. నువ్వు తిన్న ఫుడ్ లో పాయిజన్ కలిపింది నేనే. హలో స్వీటీ. హలో హరిత, చెప్పు. ఇప్పుడే అనుకుంటున్నావు ఏంటి, ఈ మధ్య అసలు కాల్ చేయట్లేదు, నువ్వు బిజీ అయిపోయావు బాగా. ఈ మధ్య మా ఆయన దరిద్రపోడు కనిపిస్తలేడు, అదే టెన్షన్లు ఉన్నాయి, ఎటు పోయి వచ్చిండో ఏమో. అట్లంటావేందో, మీ ఆయన పోయిన మొన్నటి వరకు అంత టెన్షన్ పడ్డావు. మరి ఏం చేయాలి, మా అత్త వెతుకుతుంది, మా మామ వెతుకుతుంది, రాజా కూడా వెతుకుతున్నాడు, ఎటు పోయిండో ఏమో. మళ్ళీ ఏం వేషాలు వేస్తున్నాడో తెలియదు. ఎన్ని రోజులను వెతకాలి. అగో మరి ఎటు పోయినట్టు, మరి ఇప్పటిదాకా తెలియలేదా? వెతికితే మంచిగా ఒకసారి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అని ఉంటాయి. మరి అదొక్కటే మిగిలింది, కంప్లైంట్ ఇచ్చుడొక్కటే ఫైనల్. గా ఆడ పోలీస్ స్టేషన్ నేను మా ఆయన లేడని తెలియదు, డ్యూటీకి కూడా పోతలేడు. ఇప్పుడేమో ఇట్లా తెలిసిందనుకో, ముందే అన్ని చేసేది ఏదో పనులు. ఇక ఇయ్యాలంటే నాకు ఎట్లా ఉంది, కానీ ఇక దొరుకుతలేడు కాబట్టి ఇక అదొకటే మిగిలింది దారి. అదే మరి ఇంకేం చేస్తావు, కంప్లైంట్ ఇస్తే అప్పుడు దాకా దొరుకుతాడు అప్పుడు. మరి మీ అత్త మంచిగానే చూసుకుంటున్నారా, కొడుకు లేడని మరి అది ఇదేమని అంటున్నారా? మా అత్తను తెచ్చిన ఆవిగా లేనిపోని మాటలన్నీ అంటది, లోపలేమో విషయం పెట్టుకుంటది, బయటికి ఏమో మంచిగా నటిస్తుంది, మంచిగా ఉన్నట్టు. ఇక అట్లనే ఉంది, ఏం చేయాలి, ఇట్లనే రాసి పెట్టిందేమో నాకు. అవునా, సరే కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు ఒక గేమ్ ఆడి మీ అత్తతోటి, ఆ గేమ్ వల్ల తెలుస్తుంది అప్పుడు మీ అత్త ఏంటది. ఏంటో ఆ గేమ్, చెప్పు తొందరగా. సరే మరి నువ్వు చెప్పినట్టే చేస్తా ఇక. ఇంకేంటే మరి విశేషాలు చెప్పాలే నువ్వే. అన్నయ్య ఎప్పుడు వస్తాడు మరి దుబాయ్ నుంచి? ఈ మధ్య అసలు మాటలే లేవు. ఫోన్ చేసి నిన్నాకే మాట్లాడిన బానేసేపు, అక్కడ విశేషాలు అన్నీ చెప్తున్నాడు. అలా వర్క్ లో బిజీ కదా, ఎప్పుడు 6 months కి ఒకసారి వస్తాడు. మొన్ననే వెళ్ళండి కదా, 2 months అయింది, ఇంకా 4 నెలలు అయితే వచ్చేసరికి. వచ్చినప్పుడు రా ఇంటికి, అలా పార్టీ చేసుకుందాం, చాలా రోజులు అయింది కలిసి కూడా. నీ ప్రాబ్లమ్స్ అన్ని పోతే అప్పుడు మంచిగా ఉండొచ్చు. వస్తా అడిగినా చెప్పి అన్నయ్యని మంచిగా జాగ్రత్తగా ఉండమని. ముందే ఈ మధ్య ఏవో బర్డ్ ఫ్లూలు గిడ్ ఫ్లూలు ఏవో అంటున్నారు, రోజుకో డిసీజ్లు వస్తున్నాయి. ఇక ఏం చేస్తాం, కాలం అట్లా తయారైంది. అవును బాబు, నేను కూడా విన్న బర్డ్ ఫ్లూ గురించి. చికెన్ తిని 4 వారాలు అయిపోయింది బాబు, మళ్ళీ ఎప్పుడు తింటామో తెలియదు. ఈ బర్డ్ ఫ్లూకి పిల్లలు చనిపోతున్నారంట, అందుకే నేను వండుతలేను, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు ముందే. అసలు శ్రీధర్ పోయినప్పటి నుంచి చికెన్ లేదు, మటన్ లేదు, ఇంట్లో ఏం వండుడే లేదు, ఏం తింటున్నామో దీనికి తెలుస్తలేదు, ఎట్లుంటున్నామో తెలుస్తలేదు. మా అత్త మామన ఇక వాళ్ళు ఏమి తేరు, ఏదో నన్నే వండమంటారు, వండింది తింటారు, అది ఇదని వంకలు పెడుతుంది మా అత్త అయితే. ఇంకేం చేస్తాయి, ఇక
గవే తినుకుంటా ఉండాలి. ఆ బర్డ్ ఫ్లూ కూడా ఇక తినకపోవడం మంచిది అనుకో. అవును లేకపోతే శ్రీమంతం ఇంటికి నేను రాలేను. నువ్వు పోయినావు కదా, మంచిగా అయిందా? ఏం పెట్టిరు మరి ఫుడ్ ఆడ? శ్రీమంతం మంచిగా అయింది, అందరు వచ్చారు, బాగానే మంది. నేను అనుకుని తక్కువ మంది వస్తారేమో అని. బాగానే చేసిరు, అతను రాజా బాగానే చేస్తాడు కదా. ఇక బాగానే మందిని పిలిచిరు. చికెన్ మటన్ వెజ్ తినేటోళ్ళకు వెజ్ కూడా బాగానే పెట్టిరు. అన్ని మంచిగానే ఉన్నాయి. ఇక బాగానే తిన్నా. మళ్ళీ ఇంట్లో ఉండదు లేదు, ఏం లేదు. అవునా, నేను మిస్ అయినా వద్దాం అనుకున్నా కానీ ఇక మా పాప ఒక్కతే ఉంది. అత్త మామ కూడా ఊర్లో లేరు. వాళ్ళేమో ఏదో విహారయాత్రలకు ఏడుకోపోయారు. ఊరికి గుళ్ళు గోపురాలను తిరుగుతారు. ఇక అందుకే పిల్లని చూసుకోవడానికి నేను ఒక్కదాన్నే ఉండాలి. వాళ్ళకి ముందే సమ్మర్ హాలిడేస్, ఇక ఇంట్లోనే ఉన్నాయి, అందుకే రాలేను. నేను లత గుర్తు చేసుకుని వస్తే మంచిగా ఉంటుండే అని. ఇక నీకేమో కుదరలేదు. సర్లే ఇక మళ్ళీ పోదు కానీ తొట్టెలకు పిలుస్తారు కదా, తొట్టెలకు పోదాం అందరం కలిసి. మళ్ళీ పాప మంచిగా ఉందా మరి? బాగానే ఉంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటుంది. బయట ఎండలు బాగున్నాయి, నేను ఏడికి పంపుతలేను. అందుకే ఇంట్లోనే ఉంటుంది. టీవీ కార్టూన్స్ చూసుకుంటే ఇంట్లోనే కూర్చుంటది టైం పాస్ అవ్వక. అవునా, నా కొడుకు కూడా రోజు ఏడుస్తున్నాడే డాడీ డాడీ అని. ఇక ఎక్కడి నుంచి దేవాలే, ఆడేమో ఎక్కడ పోయిండో తెలియదు. వాడికి కూడా ఇక సమ్మర్ హాలిడేస్ ఇక 23rd నుంచి అంట. ఇంకా స్టార్ట్ కాలేవి. ఇంట్లోనే ఉంటున్నాడు, స్కూల్కి పోతున్నాడు ఇక అంతే. అవునా, జాగ్రత్త చూసుకోమని పిల్లగాన్ని. మరి జాగ్రత్త, నువ్వు కూడా కలిసినప్పుడు ఇక మాట్లాడుకున్నాం. మళ్ళీ ఉంటా మరి, నాకు ఇంట్లో పనులు ఉన్నాయి జరా. బాయ్ బాయ్. సరే స్వీట్, మరి నువ్వు కూడా జాగ్రత్త, పాప జాగ్రత్త అని నేను అడిగినాను చెప్పు. ఉంటాం మరి, బాయ్. పాపం హరిత ఫస్ట్ నుంచి ఇంతే. అసలు భర్త మంచిగా చూసుకోడు, జీవితంలో సంతోషమే లేదు. ఎప్పుడు మంచిగా అవుతుందో ఈ మూలం జీవితం. ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు? చిన్ను, అరే చిన్ను, పడుకున్నావా? నేను అడిగేది విచిత్రం కాకపోతే ఈ పోరగాడు ఈ టైంలో పడుకోకపోతే మెలుకుంటాడా? ఆ దొంగోడా మంచోడా మరి డోర్ కొడుతున్నాడు? వీడు నా తోడొస్తాడేమో అంటే వీడు గురుకోబెట్టి నిద్రపోతున్నాడు. అయినా వీడిని ఇప్పుడు లేస్తే వీడు ఆ భయంతో నచ్చబోసుకుంటాడు. పోనీలే, నేనే వెళ్ళి చూస్తాను ఎవరు. ఎవరది? ఎవరు? హలో, మిమ్మల్నే. ఎవరు అని అడుగుతుండే సమాధానం చెప్పారేంటి? దొంగోడా మంచోడా? అట్లా నిలబడి చూస్తూనే ఉన్నాడు. అమ్మో, ఇడు దొంగోడు ఉన్నట్టున్నాడు. హరిత, పరిగెత్తవే, పరిగెత్తు. ఏంటి మా ఆయన గొంతులాగా వినిపిస్తుంది? ఎవరు నువ్వు? ఈ రాత్రిలో నీకేం పని ఇక్కడ? హరిత, నన్ను గుర్తుపట్టలేవాయే? ఇంత కానివాడిని అయిపోయాను ఆయే నీకు. అయ్యో దేవుడా, నా పిల్లం కూడా గుర్తుపట్టలేని స్థితికి వచ్చేసాను నేను. అయ్యో దేవుడా, నువ్వా శ్రీధర్? నేను ఇంకా గుర్తుపట్టలేదు. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ఏంటి మనకు? ఆ దేవునికి ఏమన్నేం చేశాం మనము? దేవుడా, అయ్యో అయ్యో, శ్రీధర్ ఇట్లా అయిపోయావేంటి? అసలు గుర్తుపట్టకుండా అయిపోయావు శ్రీధర్. ఏంటి పని? నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు బాబు? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు శ్రీధర్? ఎక్కడికి వెళ్ళిపోయావు? పద, ఇంట్లోకి వెళ్ళిపోదాం. లేదే, నిన్ను చూసిపోదామని వచ్చాను. నేను ఇంట్లోకి రాలేను. బాబును నిన్ను చూసిపోదామని వచ్చాను. నన్ను పోలీసులు వెంబడిస్తున్నారే హరిత. నేను చెయ్యని తప్పేం చేశానని? నేను కావాలని ఆమెను యాక్సిడెంట్ చేయలేదే. నా మీద ఇలా పగపట్టారు. అసలు ఇష్టపడ్డాను నేను అతను, కానీ కావాలని అయితే యాక్సిడెంట్ చేయలేదే. నా మీదొట్టు, నీ మీదొట్టు హరిత. అసలు నేను ఏ తప్పు చేయకముందే ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నాను. మీకు దూరం అయిపోయాను హరిత. పోలీసులు నన్ను వెతుకుతున్నారు హరిత. అందుకే దాక్కొని ఉన్నానే. నిన్ను చూసిపోదామని వచ్చాను హరిత. అదేంటి మళ్ళీ వెళ్ళిపోతానంటావేంటి బాబు? నన్ను అన్నేం చేస్తావా నువ్వు? ఎందుకు వెళ్ళిపోతావు? రాజాలత దగ్గరికి వెళ్దాం
పద, వాళ్ళ కాళ్ళు మొక్కుదు గాని, కేసు పెడితే వెనక్కి తీసుకోమని చెప్తూ గాని, లోపల ఎంక్వైరీ చేయమని చెప్పాడేమో రాజా. అందుకే వాళ్ళు పోలీసు వాళ్ళు వెతుకుతున్నట్టున్నారండి. పద, నేను రాజా దగ్గరికి తీసుకెళ్తాను. కాళ్ళు మొక్కి క్షమించమని అడుగుదు గాని. పద పద శ్రీధర్. వద్దండి, నా మాట వినండి. రాజాలత క్షమిస్తారు, నిన్ను ఖచ్చితంగా క్షమిస్తారండి. పదండి, తప్పు చేసినా సరే చేయకపోయినా సరే కానీ వాళ్ళు నీ మీద పగబట్టకుండా వాళ్ళను క్షమించమని అడిగితే ఒక పని అయిపోతుందండి. మీరు మళ్ళీ మంచిగా మారుద్దురు కానీ. పదండి, నువ్వు నా కోసం బాబు కోసమే బ్రతకాలి అనుకుంటున్నావు కదా ఇప్పుడు. పదండి. మరి అలా అన్నప్పుడు రాజాను లతను క్షమించమని అడుగుదు కానీ. లేదండి, మీరు అలా వెళ్ళిపోతానకండి ప్లీజ్. లేదే, ఇప్పుడు రాలేను నేను. తర్వాత వస్తాను. నేను రాజాకు ఏంటో అని నిరూపించుకున్న తర్వాత వస్తాను. నిన్ను చూశాను కల్లారా, వెళ్ళిపోతాను. ఇంకా జాగ్రత్తగా ఉండు. ఈ అవతారం ఏంటండి, పిచ్చోల్లాగా తయారైపోయారు. తిండి ఎట్లా తింటున్నారు, ఆకులు అలం తింటూ బతుకుతున్నారా ఏంటి, ఇలా తయారైపోయారు. ఒక సెట్టు లేదు, పాయింట్ లేదు సరిగ్గా, బట్టలన్నీ ఇలా చిరిగిపోయాయి, జుట్టు మొత్తం అలా పెరిగిపోయింది. ఏంటండి ఈ పరిస్థితి మనకు? నేను ముందే చెప్పాను, లతక్కని ఏమనకండి, వాళ్ళు మంచి వాళ్ళని ఏమనకండి మీరు. మనం మన బాబు కోసం మన కోసం ఉండండి, మంచిగా మారండి అని ఎన్నిసార్లు అడిగానండి మిమ్మల్ని. ఇప్పుడు చూడు ఇలాంటి పరిస్థితి వచ్చిందో. ఇలాంటి గతి కావడానికి కారణం మీరు లతక్కని ఏదో అన్నారనే కదా కారణం. వద్దండి, లతక్క దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని నిన్ను క్షమిస్తారండి. పదండి శ్రీధర్, పదండి, మీరు ఆలస్యం చేయకండి. లేదే, నేనంటే ఏంటో నిరూపించుకున్న తర్వాతే నేను బయటకు వస్తాను. అప్పటి వరకు అండర్ గ్రౌండ్ లోనే ఉంటాను. హరిత, నువ్వు గట్టిగా మనసు చేసుకో, ధైర్యంగా ఉండు. అమ్మ నాన్న కూడా చెప్పు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఎన్ని రోజులకైనా నిప్పులాగా తిరిగి వస్తారని చెప్పు. సరే మరి బాబు, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను హరిత. ఏండి, వెళ్ళిపోకండి అండి, ప్లీజ్ అండి, వెళ్ళిపోకండి. బాబుని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోకండి, మీరు అలా వెళ్ళిపోకండి. వెరీ గుడ్ అన్న ప్రకారమే వచ్చేసావు. ఇలా ఉండాలి మాట అంటే. నన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడావు కదా శ్రీధర్. ఇప్పుడు చెప్పు, ఏమంటావు? ఓహో, పొట్టిదానవే గాని చాలా గట్టిదానవేనే, గుడ్డదాన నువ్వు. బుడ్డదాన గిడ్డదాన అన్నావనుకో, గుడ్డలు ఊడదీసి కొడతాను. అబ్బో, ఇలాంటి యాంగిల్ కూడా ఉందా నీలో? మరేమనుకున్నావు? పనికి మాలిన మాటలు మాట్లాడకుండా వచ్చిన సంగతి ఏంటో చూడు. అమ్మో, భలే సీరియస్ గా ఉన్నావే. ఈ సీరియస్ కు తగ్గట్టుగా పని చేస్తావా లేదా? పనితనం కూడా ఉందా లేదా? 2 రోజుల్లో తెలిసిపోతుంది లే నీ పనితనం ఏంటో. చూస్తావు కదా, 2 రోజులంటే 2 రోజులు చూడు నా పనితనం ఏంటో. నువ్వు కూడా అన్న మాట మీద నిలబడు. డబ్బులు ఇస్తానన్నావు, ఇస్తానన్న ప్రకారం ఇవ్వు. తర్వాత విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటో చెప్పు, ఏం చేయమంటావు? ఇదిగో, ఇది తీసుకో. తినే ఆహారంలో ఇది కలుపు. 9 నెలలు కాదు, 9 నిమిషాల్లో బిడ్డ భూమి మీదకి వచ్చేస్తుంది. వాళ్ళ జీవితంలో ఇంకా సుఖం సంతోషం అనే మాటకి తా ఉండకుండా అయిపోతుందా? ఓకే శ్రీధర్, డన్. నీ మీద ఏ మాత్రం అనుమానం రాకుండా చూసుకో. మళ్ళీ ఇదే టైంకు ఇదే ప్లేస్ లో నీకు డబ్బులతో వచ్చేస్తాను, సరేనా? మరి వెళ్ళొస్తాను నేను. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి మళ్ళీ నాకు కనిపించు. సరే, బాయ్. నేను లక్షాధికారిని అయిపోయాను. ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా? ఏం ఆలోచిస్తానయ్యా, ఇంకా శ్రీధర్ గారి గురించే ఆలోచిస్తున్నా. వాడు ఎక్కడ పోయినో ఏమో, జాడలేడు, జవాబు లేడు. బిడ్డ ఎన్ని చోట్ల వెతికినా దొరకకపోయే కదయ్యా.
ఎక్కడ పోతాడే వాడే మళ్ళా పెళ్ళాం పిల్లలు గుర్తొస్తే వాడే వస్తాడు. మనమైతే వాడికి గుర్తే రామాయే. పెళ్ళమైన గుర్తు రాకపోతుంది ఇంకా 4 రోజులైనాక. అందరు అంటున్నారయ్యా ఏడి కోలేడు వాడు గా పాడుబడ్డ బిల్డింగ్లోనే ఉన్నాడు అని అంటున్నారు. పోయి చూసొస్తే కాదా అయ్యా? 2 నెలలకాయే ఇంకా రాకపాయే. 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది, సంవత్సరాలు గడిచిపోతుంది. ఇక తప్పు చేయని వాళ్ళు ఉంటారా లోకం మీద? వాడు చేసిందేమో చెయ్యందేమో. నువ్వు కూడా అట్లా పగబట్టినట్టు కొడుకు మీద ఇంత దూరం ఉంచబడుతుంది. చూసొస్తే కాదా అయ్యా? ఎందుకు వాడికి వచ్చిన బాధ? మంచిగా పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉండకనంట. మనం ఏమన్నా బాధ పెట్టినాం అవనికి? వాడి చేతులారు వాడు చేసుకుంటున్నాడు. లుచ్చగాడు అంతా చెడ్డ పేరు తెస్తున్నాడు నాకు. ఇంకా నన్ను పోయి వెతుకుమంటున్నావు నువ్వు. ఎంత కాదనుకున్నా మన బిడ్డ కదయ్యా. నువ్వు ఏమన్నాను నర్సి, నేనైతే పోనే. నేను వాడిని వెతకడానికైతే అస్సలు పోను. ఎటన్నా పోని ఎటన్నా సావని. అగో హరిత కూడా వస్తున్నదయ్యా. ఏమైందమ్మా? వాడి చిన్నోడికి జ్వరం పట్టింది మామయ్య. ఎన్ని రోజులైనా జ్వరం అయితే వదులుతలేదు. డాడీ డాడీ అని ఏడుస్తున్నాడు మామయ్య. నిజంగా పిల్లగాని ముఖం అన్నా చూడయ్యా. పాడుబడ్డ బిల్డింగ్లో ఒక్కసారి చూసి రాపో అయ్యా, నీకు పుణ్యం ఉంటది. ముచ్చుముఖం పెట్టకి పోతున్నా ఏడవకు, వాడిని తీసుకొని వస్తా. మీరిట్లా ఇద్దరు వెనకేసబట్టే వాడికి ఇట్లా తయారవుతున్నాడు. పోయి తీసుకొస్తా, వానికి వార్నింగ్ ఇస్తాం. మళ్ళీ ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టినా కాలు చేతులు ఇరగొట్టి పోషిస్తా నిన్ను, నేనే పోషిస్తాను. నీ ఉద్యోగం అవసరం లేదు, ఏం అవసరం లేదని చెప్తా వాడికి. అవు తీసుకొచ్చినాక వాడి సంగతి చెప్తా. కొడుకు అంతకున్నాడంటే అయ్యింతకున్నాడు. ఏం చేయాలో ఏమో అర్థమైతలేదు. ఏం సంసారమో ఏమో ఇది. హలా హలా చాలా ఎండలు కొడుతున్నాయి కదా దోస్తులు. జర జాగ్రత్తగా ఉండు. ఎండలకు ఏడిపోయినా కానీ జర తొందరగా ఇంటికి వచ్చేటట్టు చూసుకోండి. చల్ల ఊట వండి పొద్దుగాల టైంలో, లేదంటే ఈవినింగ్ టైంలో వండి. మరి చాలా ఎండలు కొడుతున్నాయి. మేమంటే తప్పదాయే మాకు. ఇక మొన్నదాకా జ్వరం వచ్చి పన్నా, ఇప్పుడు మళ్ళీ ఇక మా ఆయనకైతే అస్సలు కుదరదు. ఇక నేనే రావాలి బలర కాడికి, గోధుల కాడికి నేనే రావాలి దోస్తులు. ఇక ఏం చేస్తాం, తప్పదు కదా. అందుకే ఇక వీటిని కొట్టుకొని వచ్చిన పొలం కాడికి. సోనీ స్మైలీ నాకు జున్ను కావాలక్క గంగక్క అని కామెంట్ చేసింది. మొన్న ఎప్పుడో చూశాను. ఖచ్చితంగా ఇస్తానమ్మా సోనీ స్మైలీ. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నా కోసం కామెంట్ చేసావు. చాలామంది మంచిగానే కామెంట్ చేశారు, కానీ జర మీకోసం కూడా నేను జాగ్రత్తలు చెప్తున్నాను, వినండి. జర ఎండలు అయితే చాలా ఉన్నాయి ఈసారి. అన్ని సంవత్సరాల కంటే 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాయంట దోస్తులు. జర జాగ్రత్తగా ఉండండి. నాకు మొన్నదాకా ఎండ దెబ్బ కొట్టే పన్న జ్వరం వచ్చి, ఇక మళ్ళా 2 రోజులు రెస్ట్ తీసుకున్నా. లత శ్రీమంతం అయింది. ఇక లత శ్రీమంతం చేయంగానే మళ్ళీ ఇక దారి పట్టిన. ఇక చెట్టు నీడకు కూర్చుంటాయి. ఏం చేస్తాం మరి? ఇంకా ఇంటికాడ ఉంటేనేమో నాకు టైం పాస్ అయ్యి పాడు కాదు. ఇంకో విషయము దోస్తులు, మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ వెనుక పడిపోయింది ఎందుకంటే వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాము బిజీ ఉండడం వల్ల. ఇక అందుకే ఇప్పుడు వచ్చాము. కంటిన్యూగా ఉంటాయి, 2 రోజులకు ఒకసారైనా ఖచ్చితంగా లెంత్ ఎక్కువ చేసి పెట్టడానికైతే నిర్ణయించుకున్నాం. ఇక మీరైతే సపోర్ట్ చేస్తారు, ఎంత సపోర్ట్ చేస్తారో చూస్తాం. ఇక మీకు ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ ద్వారా చెప్పండి. కొంతమందికి విషయం చెప్పలేకపోయాము, ఫీల్ అవ్వకండి. మళ్ళీ విషయం చెప్పడానికైతే ఇప్పుడు ఎవరు ఉన్నాయో వెడ్డింగ్ బర్త్డేలు జర చెప్పండి, మరి విషయం చెప్తాము. మరి ఇప్పటిదాకైతే చెప్పలేకపోయినందుకు సారీ. హలో శ్రీధర్, నేనైతే పక్కా ప్లాన్తోనే చేస్తున్నాను. అయితే ఈరోజు నువ్వు ఇచ్చిన బాటిల్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. ఈరోజు నైట్కి డిన్నర్ కూడా నేను వంట చేస్తానని చెప్తాను. అయితే రాత్రికే ఈ ప్లాన్ చేశాను. లత తినే దాంట్లో ఆ బాటిల్లో ఉన్నది ఆయనతో కలిపేసి పెట్టేసి వెళ్ళిపోతాను మార్నింగ్ వరకు. ఇంకా చూసుకో, మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఎవరది గునగున గుసగుస ఫోన్ మాట్లాడినట్టు వినబడుతుంది? శ్రీధరు లత అంటుందేంటి? కొద్దిసేపు సైలెంట్గా ఉందాం. నన్ను చూడట్లేనట్టుందా పోరి? అసలు ఆ పోరి ఎవరు? కొంపదీసి లత వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి అయితే కాదు కదా? ఒక్కసారి చెప్పావు కదా శ్రీధర్, నేను చూసుకుంటానన్నాను కదా. ఇంకేంటి, ఈరోజు మనం అనుకున్నట్టుగా లత తినే అన్నంలో నువ్వు ఇచ్చిన బాటిల్ మొత్తం కలిపేస్తాను.
తెల్లారే వరకు ప్రభావం చూపిస్తుంది కదా, అదైతే పక్కా కదా. వామ్మో వామ్మో, ఏమో కుట్రలు వన్నుతున్నారు వీళ్ళిద్దరు. శ్రీధర్ గాడు ఈ దాన్ని పెట్టినట్టున్నాడు, ఇది పని మనిషిగా చేరినట్టుంది లత వాళ్ళ ఇంట్లో. ఇది సంగతి. ఇది ఇప్పుడు ఇద్దరు కలిసి లతకి ఏదో హాని తలపెట్టడానికే ప్రయత్నిస్తున్నట్టున్నారు. అమ్మ బాబు, ఎంత కుట్ర ఎంత కుట్ర. ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఈ విషయాలన్నీ మాట్లాడితే అన్నీ తెలిసిపోతున్నాయి అని చెప్పి నేను ఇక్కడ ఊరు బయటకు ఒక చెట్టు కిందికి వచ్చి మాట్లాడుతున్నాను. శ్రీధర్, నువ్వు ఊరికే ఫోన్ చేయకు, ఇంట్లో వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది. మళ్ళీ లత వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు కూడా నువ్వు ఫోన్ చేసావంటే వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది. కొంపదీసి ఏంటి ఎవరికి ఇన్ఫర్మేషన్లు అన్నీ ఇస్తుందని చెప్పేసి నా మీద నిఘా వేశారనుకో, ఇంకా మన పని సున్నా అవుతుంది. నువ్వు ఊరికే ఫోన్ చేయకు, అర్థమైందా? అంటే ఇంట్లో వాళ్ళకి లత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇదంతా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చి ఆ నుంచి ఇది దీని నుంచి వాడు అన్నీ కనుక్కుంటున్నమాట. లత వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ ఇది శ్రీధర్కు చెప్తుంది. ఇది సంగతి. అమ్మో, ఈ విషయం తొందరగా రాజకి లతకి చెప్పకపోతే లతకి ప్రమాదం జరిగేటట్టుగా ఉంది. ఈ విషయం తొందరగా చెప్పేస్తాను నేను. మీకు మధ్యలో ఏమైనా ఉండొచ్చు, నాకు ఇస్తాన్న డబ్బులు ఇచ్చేస్తే నేనైతే హ్యాపీ అవుతాను. నేను ఈరోజు అనుకున్నది అనుకున్నట్టు చేసిన తర్వాతే నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? మళ్ళీ రేపు నేను కలిసి అదే టైంకు అదే ప్లేస్కి డబ్బులు తీసుకోవడానికి వస్తాను. చూడు, నా మాట అంటే మాటే. ఈ లావణ్య మాట ఇస్తే మాట తప్పదు. ఈ శ్రీధర్ గాడు చిన్నగా ఆలోచిస్తున్నాడు అనుకున్నాను, కానీ వాడి మనసులో పెద్ద పెద్ద కుట్రలే ఉన్నాయి. తొందరగా ఈ విషయాన్ని లతకు చెప్పాలి, రాజకు చెప్పాలి. చెప్పి ఈ లావణ్యనైతే ఇంట్లో నుంచి గెంటేయమని చెప్పాలి. ఇక్కడ విషయాలన్నీ అక్కడ విషయాలన్నీ ఇక్కడ చెప్తూ లతకి హాని చేసేటట్టున్నారు వీళ్ళిద్దరు కలిసి. వాని సంగతి ఏంటో రాజనైతే తెలుసుకోమని చెప్పాలి. వాడు ఎక్కడున్నా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తామని చెప్తాను. తొందరగా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడైతే. దీని పేరు లావణ్య అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది ఇంట్లో ఉండకుండా చేయాలి. మెయిన్ లత వాళ్ళ ఇంట్లో పని చేయకుండా చేయాలి లావణ్యని. ఫాస్ట్ గురకాలి. ఈ విషయం లతకి రాజకి తొందరగా చెప్పాలి. ప్రాబ్లం వస్తుంది. ఇదేంటి గంగా ఇంత ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుందబ్బా? నన్ను గుర్తుపట్టలేదా? అయినా నేను ఇంత గడ్డం పెంచుకోనన్నాను, ఇక్కడ గుర్తుపడుతుంది, నన్ను గుర్తుపట్టలేదు. అసలు ఎక్కడికి వెళ్తుంది గంగా? అంత టెన్షన్ లో అంత ఫాస్ట్ గా వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఏదో తేడా కొడుతుందబ్బా. ఏమైనా చెప్పడానికి వెళ్తుందా? అసలు ఎవరింటికి వెళ్తుందో ఫాలో అయ్యి తెలుసుకుంటే అయిపోద్ది కదా. కొడుకులున్నా వేస్టే, కూతుర్లున్నా వేస్టే. ఈ బతికేం బతుకో ఏమో, నాది ఎన్ని రోజులు ఇలా కాలం గడపాలో అర్థమైతలేదు. తినడానికి ఎంత కష్టంగా ఉంది. ఆ లేళ్ళు కట్టుకుంటున్నారు, నరసావుకే చాలా బాధ ఉంది. ఆమె కొడుకులు కూడా సరిగ్గా లేకపోయే. ఆమె నాకు రోజు అన్నం పెట్టి నా కడుపు నింపుతుంది తల్లి సల్లగుండా. కానీ రోజు పోయి ఏమి ఇబ్బంది పెట్టాలి? ఓ పెద్దయ్య, ఉన్నావా ఇంట్లో? దొరసానికి నిండు 100 ఏండ్లు ఇప్పుడే గుర్తు చేసిన. ఆమె కడుపు సల్లగుండా. నేను రాలేదని ఆమెనే వెతుక్కుంటూ వచ్చినట్టుంది నన్ను. ఉన్న తల్లి ఉన్నా, వస్తున్నా. నీ కడుపు సల్లగుండా వస్తున్నా. ఏమైంది పెద్దయ్య, ఎందుకు రాలేవు? ఈరోజు బాగానే సేపటి నుంచి ఎదురు చూస్తున్నాయి వస్తావా అని. ఆకలి అయితే లేదా ఏమి? ఆకలి అవుతుందవ్వా, ఏం చేయాలి? నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి? నీకు నేను భారం అయిపోయినానవ్వా, అందుకే రాలేదు దొరసాని. అయ్యో, అట్లేం అనుకోకు పెద్దయ్య. నేను తినే దాంట్లో మేము తినేదేమన్నా బంగారమా? ఎండ గదే అన్నం కూర నీకింత పెడుతున్నాము. గదానికి ఇది చేస్తున్నావు ఎందుకు? ఇక అటు తీసుకో, తిను. ఆకలి అవుతుంది, బాగానే పొద్దెక్కింది. పో తినిపో. సరేనవ్వా, నీ పిల్లలు కాకలు చల్లగుండను తల్లి. నేను నీకు రోజు రోజుకి రుణపడిపోతున్నా. మాకున్న దాంట్లో ఇంత నీకు పెడుతున్నా పెద్దయ్య. నేనేమి నీకోసము ప్రత్యేకంగా కష్టపడి సంపాదించి పెడతలేను కదా. మేము తినేదే కొంచెము, అందులో నీకింత పెడుతున్నా. మనము ఉన్నన్ని రోజులు మంచి చెడు ఏం కట్టుకపోతాం చెప్పు పోయేటప్పుడు.
తినిపో, కడుపు నిండా తినిపో. నీ కొడుకులను గుర్తు చేసుకుంటావు, ఏడవకు, బాధపడకు పో. వాళ్ళకే తెలిసి వస్తుంది రేపు వాళ్ళ కొడుకులు కూడా తన్నేటోళ్ళు అవుతారు. అప్పుడు ఆ బాడుకోలకు మంచిగా అవుతుంది పో. సరే దోసాని, సరే తింటా. సరే మరి పోయి వస్తా. నీకు శాత కాకపోతే నేనే తెచ్చిస్తా పట్టు పెద్దయ్య, బాధపడకు నువ్వు. పోయి వస్తా మరి. నర్సవా చాలా మంచి మనిషి, మంచి గుణం ఉన్నది. పిల్లలు చల్లగా ఉండని, ఆమె ఆరోగ్యం ఎప్పటికీ మంచిగా ఉండని, నలుగురికి అన్నం పెట్టేటోళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి, 10 మంది ఆకలి తీర్చేటోళ్ళు ఎప్పటికీ చల్లగా ఉండాలి దేవుడా. నర్సవకైతే ఏ ఆపద రాకుండా చూసుకో తండ్రి. నన్నైతే తొందరగా తీసుకోపో తండ్రి. నేను ఈ బాధలు భరించలేను, ఒకరికి భారంగా ఉండలేను భూమి మీద.